మునగాకు రసం ఇలా ట్రై చేయండి. చాలా హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక లెమన్ సైజ్ చింతపండుని ఒక కప్ ఆఫ్ వాటర్‌లో నానబెట్టుకొని ఉంచుకోండి. ఒక గంట తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్‌లో ఒక కప్ ఆఫ్ కందిపప్పునేసి బాగా కడగాలి. ఇప్పుడు ఇందులో 3 కప్పుల నీళ్ళేసుకోవాలి. కొంచెం అర స్పూన్ పసుపేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో. ఈలోపు మునగాకులు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాం కదా! ఆ పప్పుని బాగా మ్యాష్ చేసి ఈ పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్రెషర్ కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని అర స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 దంచిన వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసి ఒక్క నిమిషం పాటు వేయించి ఇందులో సాంబార్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి, లేదంటే మామూలు ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఇది ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టొమాటోస్ వేసుకోవాలి. అలాగే 1 కానీ 2 కానీ పచ్చిమిర్చి మజ్జిగ కట్ చేసినవి వేసుకొని టొమాటోలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పక్కన ఉంచుకున్న చింతపండు పుల్ల ఒక కప్పుతో వేసుకొని అదే కప్పుతో నీళ్ళు వేసుకోవాలి, లేదా కప్పున్నర నీళ్ళు వేసుకున్నా పర్వాలేదు. ఇందులో అర స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో మనం పక్కన మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు వేసుకొని బాగా కలుపుకొని మనం పక్కన ఉంచుకున్న మునగాకులు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసి ఇది మరుగుతున్నప్పుడు ఇందులో 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి 15 నిమిషాల పాటు కుక్ చేసుకొని చివరగా కొత్తిమీర ఆకులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మునగాకు రసం రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని పక్కన ఒక ఫ్రై కూర పెట్టుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.